SRT9 న్యూస్కి స్వాగతం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్ CCCX రోడ్ వద్ద గల సహారా ఇండియా కార్యాలయం ముందు సహారా బాధితులు ధర్నా చేపట్టారు. తాము కట్టిన డిపాజిట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేసి నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా సహారా ఇండియా సంస్థపై గతంలో ఉన్న నమ్మకంతో కష్టపడి పైసా పోగేసి కూడబెట్టుకుని సంపాదించుకున్న వేలాది రూపాయలను సింగరేణి విశ్రాంత ఉద్యోగులు, వయోవృద్ధులు, ఒంటరి మహిళలు, కూలినాలి చేసుకునే పేద మధ్యతరగతి ప్రజలు మరియు చిరు వ్యాపారులు సహారా ఇండియా సంస్థలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. అయితే లక్షలాది మంది ఖాతాదారుల పాలసీలు, మెచ్యూరిటీలు పూర్తి అయి ఏండ్లు గడుస్తున్నా ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారే తప్ప డబ్బులు చెల్లించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డబ్బులు వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. మా డిపాజిట్ మాకు వెంటనే సహారా ఇండియాలో పెట్ట మా డిపాజిట్ మాకు వెంటనే సహారా ఇండియాలో పెట్ట మా డిపాజిట్ మాకు వెంటనే సహారా ఇండియాలో పెట్ట మా డిపాజిట్ మాకు వెంటనే. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్ CCC కార్నర్లో ఉండేటువంటి సహారా కార్యాలయం ముంగట సహారా బాధితులందరూ కలిసి ఇక్కడ ధర్నా చేయడం, నిరసనగా నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసనగా ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా సహారా ఇండియాలో పెట్టిన మా డిపాజిట్లు సంవత్సరాల తరబడి అయితే ఉన్నా కూడా మా డిపాజిట్లు మాకు ఇవ్వకుండా ఈ సహారా యాజమాన్యం కార్యాలయాల పూట తిప్పుకుంటా మా చెప్పులు అడిగినా కూడా మా డిపాజిట్లు మాకు ఇవ్వకపోవడం మూలంగా గతంలో కూడా ఎన్నోసార్లు ఇక్కడ కార్యాలయం ముంగట ఆందోళన కార్యక్రమాలు చేసినా కూడా మరి ఏమాత్రం చెల్లించకుండా మరి సంవత్సరాలు అయితే ఉన్నాయి. మాకు లక్షలాది రూపాయలు మరి వేలాది మంది లక్షలాది మంది సహారా బాధితులు కోట్లాది రూపాయలు డిపాజిట్ చేస్తే మా చిన్న పెట్టి చేస్తామనో లేకుండా మా కొడుకు సమీపిస్తామనో లేకుండా మేము మా గూడు లేని వాళ్ళకు చిన్న ఇల్లు కట్టుకుంటామనే ఉద్దేశం కొద్ది మరి చెమట దారమోసి పైసా కూడగట్టి మరి సహారా ఇండియాలో మరి డిపాజిట్ చేసి 4-5 సంవత్సరాలు కాల పరిమితి దాటినా కూడా మా డిపాజిట్ అప్పుడు మాకు ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయాలు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మేనేజర్ గారికి మళ్ళొక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ నెల రోజుల లోపల సహారా బాధితులకు వాళ్ళ డిపాజిట్ వాళ్ళకు వెంటనే ఇవ్వకుంటే మరి పెద్ద ఎత్తున సహారా బాధితులు అందరితో కలుపుకొని మరి సహారా కార్యాలయం ముంగట్నే పెద్ద ఎత్తున శాంతియుతంగా నిరసనగా మరి నిరాహార దీక్ష లేకుంటే అమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామని సహారా మేనేజర్ గారికి సిబ్బందికి తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ విషయంలో స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు మరి ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, మరి ఇతర ప్రభుత్వ అధికారులు కూడా, జిల్లా కలెక్టర్ గారు కూడా కనుగ చేసుకొని వెంటనే సహారా బాధితులకు వాళ్ళ డిపాజిట్ వాళ్ళకి ఇప్పించే విధంగా కృషి చేయాల్సిందిగా మేము మనం చేస్తా ఉన్నాం. లేని ఏడల మా డిపాజిట్ రాని ఏడల మేమందరం కలిసి ఆత్మహత్యలు చేసుకునే మరి శరణ్యమే అనే ఉద్దేశం ముందు కూడా చాలా మంది ఇక్కడ మహిళలు, వృద్ధులు చెప్తా ఉన్నారు. జై తెలంగాణ. సహారా బాధితుల ఐక్యత, సహారా బాధితుల ఐక్యత. సహారాలో పెట్టిన మా డిపాజిట్లు మాకు వెంటనే, సహారాలో పెట్టిన మా డిపాజిట్లు మాకు వెంటనే. జై తెలంగాణ.